అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పావులు కదుపుతున్నారు. మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. 2019 ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నిలిచినటువంటి అతి ముఖ్యంగా క్రిస్టియన్స్ కమ్యూనిటీ, దళిత కమ్యూనిటీ, ముస్లిం మైనారిటీ కమ్యూనిటీలు, మరి అదేవిధంగా రెడ్డి కమ్యూనిటీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచిందనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం కూడా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు గెలుపొందడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ మరి సాలిడ్ ఓటు బ్యాంకు ఈ కమ్యూనిటీలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఓటు బ్యాంకును ఉపయోగించుకొని మరలా రాజకీయం చేయడం మొదలుపెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రధానంగా ఈరోజు రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఒకసారి ఆ విశ్లేషణలోకి మనం వెళ్ళినట్లయితే మరి ముఖ్యంగా దళితుల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2019లో గంపగుత్తగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచినటువంటి దళితులు కానీ, బడుగు బలహీన వర్గాల వారు కానీ, ముస్లిం మైనారిటీలు కానీ, అతి ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యూనిటీ సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారనేది ఇది నిజం. మరి ఆయన కూడా 151 సీట్లతో గెలుపొందడం జరిగింది. మరి అదేవిధంగా ఆనాడు దేశంలో 4వ అతిపెద్ద పార్టీగా అవతరించారని చెప్పేసి బాకాలు ఊదుకున్నటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి అయితే ఈరోజు దళితులు, మరి నేను ఇక్కడ దళితులు చాలా చైతన్యవంతులండి. దళితులు కష్టజీవులు, కష్టపడతారు, నీతి నిజాయితీతో ఉంటారు. సరే, మరి ఈ సమూహాన్ని ఏదైతే నీతి నిజాయితీ రాజకీయంగా చైతన్యవంతంగా కష్టపడేటువంటి తత్వం ఉన్నటువంటి దళితులకి ఆ కమిటీలో నుంచి ఒక 3 లేదా 4 వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకోవడం జరిగింది. మరి అల్లాటప్ప వ్యక్తులు కాదండి, బాగా ఉన్నత చదువులు చదివినటువంటి వారు, ఉన్నత స్థాయి పదవుల్లో కూర్చొని రిటైర్ అయినటువంటి వారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పటికే మీకు ఒక ఆలోచన మొదలై ఉండవచ్చు. మరి ఎవరయ్యా దళితుల్లో అంటే ఈరోజు బాగా చదువుకున్నటువంటి వారు. మరి మొదటగా జడ శ్రవణ్ కుమార్ గారు, ఈయన రిటైర్డ్ జడ్జి. మరి ఈయన తెలిసినటువంటి విషయమే. ఈరోజు ఈ రిటైర్డ్ జడ్జి గారు ఆకివీడు జరిగినటువంటి ఘటనలో దాదాపు 57 మంది క్రైస్తవులపైన కేసులు పెట్టడం జరిగింది. అక్కడ జరిగినటువంటి దాడులు హింసాత్మక దాడులు ఏవైతే జరిగాయో ప్రీ ప్లాన్డ్గా చేశారో ఈరోజు 57 మంది క్రైస్తవులు అరెస్ట్ అయితే మరి ఈ జడ శ్రవణ్ కుమార్ గారు వెళ్ళి ఎక్కడ మరి లాయర్ కోర్టు వేసుకొని వెళ్ళి ఈరోజు వాళ్లకు బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడ ఆ ప్లేసుల్లోనే కనపరాలేదు. మరి అదేవిధంగా ఈయన మంగళగిరిలో పోటీ చేస్తే మరి వచ్చినటువంటి ఓట్లు 72 ఓట్లు. అంటే నోటాని ఈయనని మించి దాదాపు 100% పైన ఉన్నాయి నోటాకు వచ్చినటువంటి ఓట్లే. మరి ఇటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని నాకు 175 నియోజకవర్గానికి 5 కోట్ల డబ్బు 5 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని చెప్పేసి ఈయన అడగడం జరిగింది. మన ఈయన యొక్క పార్టీ మీ అందరికీ తెలుసు, జైన్ భీమ్ పార్టీ అని చెప్పేసి మీ అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఇంకో వ్యక్తి విజయ్ కుమార్ గారు అని చెప్పేసి ఈయన మొదటగా ఆర్డీఓగా చేరి కంఫర్డ్ ఐఏఎస్గా ఈయన ఉన్నత స్థాయి పదవిలో అధిరోహించడం జరిగింది. మరి ఈయన కూడా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. మరి ఈ మధ్య కాలంలో ఒక ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో పనిచేసినటువంటి వ్యక్తి రిటైర్ అయిన తర్వాత ఏకంగా ఒక కులం గురించి ఓపెన్గా మాట్లాడుతున్నారు అంటే ఈయనకి ఏ స్థాయిలో కుల ద్వేషం ఉంది, మత ద్వేషం ఉంది అనేది ఈయన మాట్లాడినటువంటి బహిరంగ సభల సాక్ష్యం మనం చెప్పొచ్చు. మరి ఈయన కూడా ఒక పార్టీ పెట్టడం జరిగింది, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. అంటే 2024లో ఈయన పార్టీ పెట్టడం అంటే రిటైర్డ్ కాక ముందు 3 నెలల ముందు ఈయన రిటైర్మెంట్ ఇచ్చేసి ఈయన పార్టీ పెట్టి ఏదో తిరుపతి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. మరి ఈ విజయ్ కుమార్ గారికి, రిటైర్డ్ ఐఏఎస్ అయినటువంటి విజయ్ కుమార్ గారికి వచ్చినటువంటి ఓట్లు 4000 పైచిలుకు. మరి నోటాకు వచ్చినటువంటి ఓట్లు అదే తిరుపతి ఎంపీ స్థానంలో సెగ్మెంట్లో 16,111 ఓట్లు. మరి ఈ ఐఏఎస్ గారు ఈ రిటైర్డ్ ఐఏఎస్ గారు ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నటువంటి బహిరంగ వేదికలపైన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి అంటే కమ్మ కులం, మరి హిందూ మతం, ఇలాంటి విషయాలపైన ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలారా, జడ శ్రవణ్ కుమార్, విజయ్ కుమార్ గారు, ఈ మధ్యకాలంలో మాజీ పార్లమెంటు సభ్యుడైనటువంటి హర్షకుమార్ గారు కూడా కొత్తగా యాడ్ అవ్వడం జరిగింది. అంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే గేటుకు కాపలాగా పనిచేస్తున్నారు, న్యూట్రల్ ముసుగులు అని చెప్పేసి ఈరోజు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. అతి ముఖ్యంగా దళితుల్లో కూడా ఒక చర్చకు దారి తీసేటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఇటువంటి వ్యక్తులు ఈరోజు ఆకివీడులో జరిగినటువంటి ఘటనలు మరి ప్రతి ఒక్క చోట ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలే చెప్తున్నారు. ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులు వేరే మతం నుంచి ఇంకో మతానికి మారి ఈరోజు ప్రీ ప్లాన్డ్గా రఘురామకృష్ణరాజు గారి పైన దాడి చేయడం కోసము ఈరోజు చేశారు అని చెప్పేసి
పోలీసుల డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సమాచారం ఈరోజు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది, కథనాలు కూడా రావడం జరిగింది. కాబట్టి ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికల కోసం మరొకసారి దళితులను బలి చేయబోతా ఉన్నారు. మరొకసారి బడుగు బలహీన వర్గాలను అంటే బలిపశువులను చేయబోతా ఉన్నారు. మరి అదేవిధంగా ముస్లిం మైనారిటీలను కూడా బలిపశువులు చేయబోతా ఉన్నారు. మరి అదేవిధంగా ఎవరైతే రాజకీయంగా చైతన్యవంతులై ఈ దళితుల్లో కానీ, బడుగు బలహీన వర్గాల్లో కానీ, మరి అదేవిధంగా ముస్లిం మైనారిటీలు ఎవరైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర రాజధాని ఉంది అన్నా, ఈరోజు పోలవరము పూర్తి అవ్వబోతా ఉంది అన్నా, మరి ఈరోజు రాయలసీమకు ఎన్నో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినా ఈరోజు రాయలసీమ అంటే ఏవైతే కృష్ణా జలాలు ఉన్నాయో కృష్ణా జలాలు కుప్పం లాస్ట్ అయినటువంటి పరమసముద్రం వరకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని అయితే, ఆ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు హక్కును ఉపయోగించుకొని కూటమి ప్రభుత్వానికి ఓటు వేసినటువంటి మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం.